ఈ భూమిపై ఉన్న విభిన్న జీవజాతుల సముదాయాన్ని జీవ వైవిధ్యం అంటూ ఉంటారు. ఇది మానవుడికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ భూమిపై మనుగడ సాగించడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఆహార, శక్తి వనరులు, ఔషధాలు, కలప, నార, పీచు రూపంలో మొక్కలు మానవుడికి ఉపయోగపడుతూ ఉన్నాయి. జంతువులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, భూమిపై ఉన్న ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తోన్న చర్యల వల్ల నష్టం వాటిల్లుతోంది. హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం చూద్దాం. కాలుష్యం, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యం నష్టం, ఈ మూడు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు. జీవ వైవిధ్యం అంటే భూమిపై వివిధ రకాల కోట్లాది జీవజాతులు నివసిస్తున్నాయి. భూమి ఒక అతి పెద్ద జీవావరణ వ్యవస్థ. ఈ అతి పెద్ద వ్యవస్థలో అనేక ఇతర జీవ వ్యవస్థలు ఇమిడి ఉన్నాయి. వృక్షాలు, జంతువులు, మానవులు, సూక్ష్మజీవులు వంటి జీవజాతులు, గాలి, నీరు, సూర్యకాంతి, ఉష్ణోగ్రత తదితర కలయికతో ఏర్పడిన వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అంటారు. జీవ వైవిధ్యం నశిస్తే జీవావరణ వ్యవస్థలో మనిషి మనుగడ అసాధ్యం. నేల, సముద్రం మొత్తం కార్బన్ ఉద్గారాలలో సగానికి పైగా గ్రహిస్తాయి. అడవుల నరికివేత కారణంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వంటి కార్బన్ ఉద్గారాలను శోషించే కేంద్రాలు ప్రస్తుతం కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే కేంద్రాలుగా మారిపోతున్నాయి. 85% చిత్తడి నేలలు, ఉప్పు చిత్తడి నేలలు, పెద్ద మొత్తంలో కార్బన్ గ్రహించే మడ చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవ వైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్ష జాతులు, దాదాపు 77,000 జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు అంతరించిపోయినవి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను మన జీవనశైలితో రూపుమాపేశారు. సముద్ర తీరాలను అత్తలకుత్తలం చేశాయి. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాశులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యంతో ప్రపంచ ఆరోగ్యం, స్వచ్ఛమైన సమర్థవంతమైన పర్యావరణ వ్యవస్థలు గాలి, తాగునీరు, ఆహార భద్రతను కల్పిస్తాయి. అవి వ్యాధులు రాకుండా అరికడతాయి. జీవ వైవిధ్యంపై నిర్వహించిన సమావేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ప్రకారం జీవ వైవిధ్య నష్టం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతోంది. జూనోటిక్ వ్యాధులు జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నేపథ్యం ఉంది. ప్రపంచంలో దేశంలో మానవ ఉనికికి, జీవ ప్రమాణానికి ఈరోజు వైవిధ్యం అనేది చాలా ముఖ్యమైనది. కోతుల కాలం నుంచి, ఒరంగటాంగుల కాలం నుంచి మానవ జీవిత పరిణామ క్రమం అనేది అనేక సవాళ్లను ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. కానీ ఈరోజు కార్పొరేటైజేషన్ పెరిగిన కారణంగా, కాలుష్యం విపరీతంగా పెరిగిన కారణంగా ప్రతి సందర్భంలో అది సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ వినియోగం కాడ నుంచి సెల్ టవర్ల వరకు కూడా, లేకపోతే ఇతర అనేకమైనటువంటి దైనందిన జీవితంలో విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్ వైపు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఎల్ఈడి లైట్ల మొదలు కానుంచి జీవ వైవిధ్యాన్ని కాపాడే వరకు ప్రతి దగ్గర కూడా ప్రకృతి పరంగా అనేకమైనటువంటి సవాళ్లు ఏర్పడుతున్న నేపథ్యం ఉంది, ధ్వంసమవుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకృతిని కాపాడుకోవడం, డైవర్సిటీని కాపాడుకోవడం అనేది మానవ జాతికి అత్యంత ముఖ్యమైన అంశం. ఈరోజు తోటి జీవులు, సహచర జీవులు జీవనం లేకపోతే, వాటి ఉనికి లేకపోతే ఈరోజు మనిషి జీవితం మనుగడకే ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఒకరోజు కిరణజన్య సంయోగ క్రియ జరిగి సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించి పచ్చటి మొక్క ఆక్సిజన్ అందివ్వకపోతే ఈరోజు మానవ జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు ప్లాస్టిక్ ని పెంచి డైవర్సిటీని కాపాడకుండా మనిషి జీవితానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు చెట్లు నరికి వేస్తున్న పరిస్థితి ఉంది, మొక్కలను విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది, సముద్రాలను విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది, మలినాలను కలుపుతున్న పరిస్థితి ఉంది. కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసి ప్రకృతిని అంతా ఈరోజు విషమయంగా మారుస్తున్న నేపథ్యంలో ప్రతి జీవిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, డైవర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బయోడైవర్సిటీ దినోత్సవం సందర్భంగా, జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి మానవుడు ప్రకృతిని కాపాడడం కోసం, తోటి జీవిని గౌరవించడం కోసం ప్రతిన పూనాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచ జీడిపి సగానికి పైగా ప్రకృతిపై ఆధారపడి ఉంది. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడి ఉన్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రకారం
మానవ కార్యకలాపాల వలన 1 మిలియన్ జాతుల మొక్కలు జంతువులు అదృశ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. జీవ వైవిధ్యంలో ఇతర జీవాలతో పాటుగా మానవుడు కూడా ఓ భాగమే. కానీ మనుషుల వల్లనే జీవ వైవిధ్యానికి అధిక ముప్పు వాటిల్లుతున్నది. అత్యంత అద్భుతమైన మేధావిగా పరిగణించబడే మానవుడి స్వార్థపరమైన విషయాల వల్ల లేదా ఆధునికత వల్ల నవీనత వల్ల సాధించానని గొప్పగా చెప్పుకునే సాంకేతిక పరిజ్ఞానం వల్ల అనివార్యంగానూ తెలిసి తెలియక కూడా జీవ వైవిధ్యతకి భంగం కలిగే పనులు జరగడం అనేది బాధాకరం. సో ఇక్కడ అందరికీ హక్కు ఉంది. ఈ భూమిపైన చిన్న కనిపించని అమీబా నుంచి మొదలుకొని బాగా పెద్దగా కనిపించే మనకి ఇప్పుడున్న మ్యామోత్ అంటాం, ఏనుగు. ఇప్పుడున్న జీవజాలలో అతిపెద్ద జంతువు ఏంటంటే మ్యామోత్ ఏనుగు, ఆఫ్రికాలో ఉంటుంది. సో అలాంటి ఏనుగు అంత పెద్ద జంతువు వరకు, అంటే మన ఇప్పుడు డైనోసార్స్ అనేవి విలుప్తమైపోయాయి, ఎక్స్టింక్ట్ అయిపోయాయి కనుక అవి లేవు. సో అంత పెద్ద చిన్న కనిపించని నుంచి అందరికీ హక్కు ఉంది. దేశంలో ఉండే ప్రతి మానవుడికి ప్రతి జీవికి ఈ భూమి పైన హక్కు ఉంది. సో ఈ భూమి దాని మొత్తం సీజన్స్ కానీ దాని యొక్క ఋతువులు కానీ అన్ని ఏర్పాటైందే ఈ వైవిధ్యతను అనుసరించి ఏర్పాటయ్యాయి. ఒకదానికొకటి ఆధారపడి ఉన్న వ్యవస్థ ప్రకృతి మనలో నిర్ధారించింది. అందుకే ఈ వైవిధ్యతలో ప్రధాన అంశం ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండడం కాదు, డిపెండెంట్ గా ఉండడం. ఒక సీజన్ అనుసరించి ఒక జంతువు మరో జంతువు పైన, మరో జంతువు మరో జంతువు పైన, మరో జంతువు వృక్షాల పైన, వృక్షాలు ఇంకా భూమి పైన, ఇలా ఆధారపడి ఉండే ఒక టోటల్ నెట్వర్క్ ని ప్రకృతి సృష్టించింది. అయితే ఎక్కడైతే ఆ నెట్వర్క్ బ్రేక్ అవుతుందో, ఎక్కడైతే ఆ నెట్వర్క్ కు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించగలిగే జీవజాలం అంతరించిపోతుందో ఆటోమేటిక్ గా ఉపద్రవాలు, ప్రాకృతిక విపత్తులు అన్ని జరుగుతున్న సందర్భాలు మనం ఎన్విరాన్మెంటలిస్టులు ఇక మన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం, ఓవైపు పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలతో నగర జీవన వైవిధ్యం దెబ్బతింటోంది. మరి ముఖ్యంగా సిటీలోని చెరువుల్లో పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల అందులోని జీవరాశి అంతరించిపోతోంది. చాలా చెరువుల్లో చేపలు, ఇతర జీవరాశి మృత్యువాత పడుతున్నాయి. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి అంటే మనం జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో మన వంతు పాత్ర పోషించిన వాళ్ళం అవుతాం. భూమిపై ఉండే అన్ని రకాల జీవులు, వాటి తెగలు, వాటిలోని విభిన్న జన్యువులు, జీవుల మధ్య ఉన్న సంబంధాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచించారు. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. కానీ నేడు మానవుడు చేసే తప్పిదాల వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుంది. ఒకప్పుడు ఉన్న చెట్లు, జంతువులు, చెరువులు నేడు కనబడడం లేదు. దానికి కారణం మనుషుల విలాసాలు. ఇకనైనా మానవ సమాజం మేలుకొని పర్యావరణాన్ని రక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. కెమెరామెన్ సతీష్తో రమేష్, HM TV, హైదరాబాద్.